మన దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్యకు వచ్చి ఈ రాజమండ్రి పట్టణంలో ఈ 24 సంవత్సరాలు పెంట కింద ఎంచుకున్నాను. ఎంతో ఉన్నతంగా బ్రతికాం మేము. నా బిడ్డలను ఎంతో ఉన్నతంగా పోషించాను. ఎంతో బంగారం హైదరాబాదులో ఎంతో విలువలతో కూడిన జీవితం జీవించాను. ఎప్పుడైతే నా ప్రభు సేవకు పిలిచాడో పెంట కింద ఎంచుకున్నాను. నాకు 15 మంది అమెరికన్ స్పాన్సర్లు ఉండేవారు హైదరాబాద్లో. నెలకు $5,000 నాకు ఇచ్చేవారు. ఎప్పుడైతే దేవుడిని పిలిచాడో ఈ అబద్ధాల బ్రతుకు నాకు వద్దనుకున్నాను. మన మొహం తెలియదు, మన ముక్కు తెలియదు. అడో $100,000 పంపేస్తాడంటే నువ్వు అబద్ధాలు రాస్తేనే పంపుతాడు. నువ్వు నిజం చెప్తే ఎవడన్నా డబ్బులు ఇస్తాడా? ఎవడో. ఈ రోజున చాలామంది మోసగాళ్ళు మోసం చేసినోడికే ఎక్కువ పెట్టుబడి పెడతా ఉంటారు. మోసపోయేవాడు ఉన్నంత కాలం మోసం చేసేవాడు ఉంటానే ఉంటాడు. ఈ రోజున ఎప్పుడైతే ఆ పునరుత్థానపు అనుభవంలోకి వస్తావో, ఎప్పుడైతే సత్యమును మీరు స్వతంత్రించుకుంటారో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సత్యము మీలో ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా దేవుని పరిచర్యకు వచ్చాను. చాలామంది నిందించారు, చాలామంది అయిపోయింది రైడ్ పడాయి, అమెరికా డబ్బులు ఆగిపోయినాయి రైడ్కి అనుకున్నారు. దేవుడు అంతకంటే విలువైన ఆత్మీయ బిడలను దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నశించిపోతున్న అనేక ఆత్మల మధ్యన దేవుని పరిచర్య నాకు ఇచ్చాడు. ఇంకెంతకాలం ఉంటానో తెలియదు, కానీ ఉన్న కొద్ది రోజులైనా ఆ పునరుత్థానపు శక్తితో అనేక ఆత్మలు రక్షించాలనే గొప్ప ఉద్యమాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నేను భయపడిన ప్రియమైన దేవుడు.